ఎస్ఐఆర్లో భారీగా ఓట్లు తగ్గడం ఎవరికి లాభం ఎవరికి నష్టం? ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఎక్కువ ఓట్లు పోవడం దేనికి సంకేతం? దానికి సంబంధించి ఉన్నటువంటి అంచనాలేంటి? పార్టీలు వేసుకుంటున్న లెక్కలు ఎలా ఉన్నాయి? ఇక ఎస్ఐఆర్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా ఓట్లు పోయినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు షిఫ్ట్ చేసుకున్నటువంటి వాళ్ళ లాంటి ఇందులో అయితే అలాంటి ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధమైనటువంటి ఈ రకమైనటువంటి 46 లక్షలకు పైగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మరి దీంతో ఇంత భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు వల్ల రాజకీయంగా ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటూ కూడా రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంలో అన్ని పార్టీలు తర్జన భర్జన అవుతున్నాయట. దీనికి సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు నుంచి పార్టీ నాయకులను అలర్ట్ చేస్తూ వచ్చారు. అంత పెద్ద మొత్తంలో ఓట్లు తొలగింపుతో ఏం జరుగుతుందన్న లెక్కతో దాంతో పాటుగా కూడా రాజకీయంగా కూడా లాభ నష్టాలపైన బేరీజు వేసేటువంటి పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలంతా కూడా. ఇంత జరుగుతూ ఉన్న బీజేపీ మాత్రం సైలెంట్గా ఉండటం పైన ఇక గాంధీ భవన్లో కాస్త అనుమానం వ్యక్తమవుతోందట. ముఖ్యంగా హైదరాబాద్లో ఓట్ల తొలగింపుతో రాజకీయపరమైనటువంటి లాభ నష్టాలపైన గట్టి చర్చే జరుగుతోంది. హైదరాబాద్ విషయంలో రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆంధ్ర మూలాలున్న ఓట్లు, తెలంగాణ ఓటర్లు. మరి ఇక ఈ రెండు కేటగిరీల నుంచి ప్రస్తుతం డిలీట్ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మందికి సొంత ఊళ్ళతో పాటుగా కూడా ఇక్కడ కూడా ఓట్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళలో మెజారిటీగా ఇప్పుడైతే సొంత ఊళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి హైదరాబాద్ను వదులుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏపీలో హైదరాబాద్లో రెండు చోట్ల ఉన్నటువంటి వాళ్ళు కూడా కొందరు సిటీ ఓటును వదిలేసినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని అంటూ ఉన్నారు. జిల్లాల్లో ఓట్ల సంఖ్య పెరిగితే రాజకీయంగా ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్న సంగతి కూడా పక్కన పెడితే ఇక మరి గ్రేటర్లో ఓట్లు తగ్గడం వల్ల ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందంటూ కూడా రకరకాల అంచనాలు బయటకి వస్తూ ఉన్నాయి. ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వారి ఓట్లు ఎక్కువ సంఖ్యలో అయితే పోతే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది అసలు ప్రశ్నగా మారిపోయింది. అందులో కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎంతమంది, సామాజిక సమీకరణాలు కలిసి వచ్చేది ఎవరికి అనేటువంటి లెక్కలు కూడా పెద్ద ఎత్తున అయితే నడుస్తూ ఉన్నాయి. గతంలో గ్రేటర్ ఓటర్ కాంగ్రెస్ను అయితే గందరగోళంలోకి నెట్టేసిందనే చెప్పొచ్చు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అండగా ఉండి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి మద్దతుగా అయితే నిలబడ్డారు. ఇక సిటీ పరిధిలో రెండు ఉప ఎన్నికలు జరిగితే జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కే మద్దతుగా నిలబడ్డారు. రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కూడా చాలా ఓట్లు తొలగింపు కోటాలో ఉన్నాయనేది మాత్రం మరో ప్రచారం. ఇది ఎవరికి నష్టం చేకూరుస్తుందన్నటువంటి లెక్కలు సైతం ఉన్నాయి. 3 ప్రధాన పార్టీలకి గ్రేటర్ కీలకమనే చెప్పాలి. అందుకే ఓట్లు తొలగింపు ఎవరికి నష్టం చేస్తుందనేది ఉత్కంఠభరితంగా మారిపోతోంది. అసలు ప్రక్రియ ఇప్పుడే మొదలవుతోంది కాబట్టి మరి నాయకుల్ని అలర్ట్ చేయడం, అందుకు అనుగుణంగా పావులు కదిపేటువంటి పనిలో అధికార పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎవరి అంచనా ఏంటి, మరి తొలగించినటువంటి ఓట్లతో నష్టం ఎవరికి అనేది కూడా వేచి చూడాల్సిందే.